నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూత లభిస్తుందన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. నూజెండ్ల మండలంలో రెండో విడత ఆసరా చెక్కుల పంపిణీ. వినుకొండ పట్టణంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రులు. 108 మంది మహిళలచే కుంకుమార్చనలు. ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో న్యాయ సేవలపై అవగాహన సదస్సు. సేవలని సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి తౌషిద్ హుస్సేన్. ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవాలని, అందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డంకి కారాదనే అమ్మఒడి పథకం సీఎం జగన్ ప్రవేశపెట్టడం జరిగిందని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. నూజెండ్ల మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత సంబరాల కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన బొల్లాకు ఆయనతో పాటు ఉన్న జెడ్పీటీసీ జడ్డా సుబ్బులు, ఎంపీపీ జయరాం రెడ్డి, మరికొందరు ప్రజాప్రతినిధులు, నాయకులకు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు చేయూతనివ్వటం కోసం 18,750 రూపాయలను వారి వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పంచాలని అన్నారు. ఈ సందర్భంగా 874 డ్వాక్రా గ్రూపుల లబ్ధిదారులకు 8,32 లక్షల రూపాయలను అందజేశారు. మీరు కంపల్సరిగా మీకు వచ్చినటువంటి అమౌంట్ని ఏదో ఒక ఇండస్ట్రీ పరంగా నలుగురు కలిసి మేము ఒక ఇండస్ట్రీ పెట్టాము. అది దాదాపుగా 2,000 కోట్లకి చేరువైన పరిస్థితి. 2,000 కోట్ల టర్నోవరు, 10,000 కుటుంబాలకు ఉద్యోగాలు అలా కల్పించాం. నేను మీలాంటి వాడినే. మీకు ఈరోజు డబ్బులు వస్తున్నాయి. ఆ పెట్టుబడికి తగినటువంటిది చాలామంది చెప్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, మహిళా గ్రూపుల నుంచి ఎక్స్పోర్ట్ లైసెన్సులు తీసుకున్నారు, పచ్చళ్ళు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి దీంట్లోనే చిన్న చిన్న మంచి స్వీట్లు చేసి వాటి ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మహిళలే. మన ఇళ్లల్లోనే నువ్వు జీడీలు, మన ఏరుశనగ పప్పుతో తయారు చేసినటువంటి ఉండల్లా కాకుండా అదొక ఎరటీగా తయారు చేసి నక్షత్ర మార్క్ లాగా చేసి వాటిని విదేశాలకి అమ్ముతున్నారు. కేవలం ఇదే మహిళమ్మల గ్రూపుల్లో వాళ్ళే ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకున్నారు. మనం వెనకబడి ఉన్నాం. ఇంకా మనం వినకుండా మనం చాలా వెనకబడ్డాం. ఇప్పుడు నూజెండ్ల మండలానికి 7% వడ్డీ ఇచ్చినందుకు మనం వెనకబడి ఉన్నామని, వాళ్ళందరికీ 9% ఇస్తాం, మనం 7% ఇస్తుందంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. మనకు తెలియకుండా మనం చాలా దిగువ స్థాయిలో ఉన్నాం. మనకంటే వాళ్ళు బ్రహ్మాండంగా కారుల్లో తిరుగుతున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ ఏరియా అంతా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి మొదలు పెడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో బాగా అందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పథకాలు, అమ్మఒడి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అదే రైతు భరోసా కానివ్వండి, అదేవిధంగా మీ రుణమాఫీ కానివ్వండి, మరి 18,500 కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఇస్తే ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పులు పాలవుతుంది, ఇవన్నీ ఇవ్వటానికి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో వాళ్ళ మనుషులతో కోర్టులో వేయించడం జరిగింది. పేదవాళ్ళకి, మహిళమ్మలకి వాళ్ళకి న్యాయం జరగొద్దని కోర్టులో వేయించడం ఎంత దుర్మార్గం అని ప్రజలందరూ కూడా ఈరోజు ఏకకంఠంతో ఇది తప్పు, చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఈ తప్పుని మనం అందరం కూడా ఖండించాలి, ఇది మహిళలకి ఉన్న హక్కు అని చెప్తే
కాదు, మహిళలొక్కరికే ఇవ్వటం ఏంది, మగవాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పాడు. మగవాళ్ళకు కూడా ఇస్తారు, అది కోర్టులో వేస్తే కాదు. మగవాళ్ళ పేరునే అన్ని ఆస్తులన్నీ ఉంటే కొందరు మహిళలు, అందరికి కాదమ్మా, కొన్ని కుటుంబాల్లో మహిళల్ని రోడ్డు మీద నిలబెట్టి నా ఇంట్లోకి రావద్దు అని చెప్పిన మగవాళ్ళు లేరా అని అడుగుతూ ఉన్నాను. అలాంటి వాళ్ళకి హక్కు కల్పించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అంతేగాని మగవాళ్ళకి ఇవ్వద్దని కాదు. ఆడవాళ్ళకి ఈరోజు కాస్త ఆ ఎసులుబాటు కల్పించాలి, కాస్త ఆస్తి రూపంలో వాళ్ళు ఒక చిన్న గూడు నిర్మాణం చేసుకోవాలి. ఆ గూడు, ఆ ఆధారం ఆ మహిళమ్మకు కావాలి. మహిళమ్మని మనం గౌరవించాలి. మహిళమ్మను గౌరవిస్తేనే అక్కడ దేవతలు తిరుగుతారంట. ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో అక్కడే దేవతలు తిరుగుతారు, దేవతలు ఉంటారు అని చెప్పారు. ఆ రాష్ట్రమే బాగుంటుంది అని చెప్పారు. అందుకే మహిళమ్మని గౌరవిస్తూ మహిళమ్మకి ఈ పథకాలన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఈట ఇవ్వటానికి లేదని కోర్టుకు పోవటం. చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఆయన, ఎంత ధర్మమయ్యా నీకు ఇది. ఆయన కోర్టుకు పోయినా కానీ మేము ఇవ్వాల్సిందే, కోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తాం. పేద మహిళమ్మలకి కంపల్సరిగా ఆ ఎసులుబాటు కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా వినుకొండ ఫ్యాన్సీ షాప్ సెంటర్లో ఏర్పాటు చేసిన అమ్మవారికి 5 లక్షల రూపాయలతో ధనలక్ష్మీదేవి అలంకారం చేశారు. ఈ అలంకారం భక్తుల్ని ఆకట్టుకుంది. 108 మంది మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు కమిటీ సభ్యులు ముత్యాల చినబ్రహ్మయ్య, కోట కామేశ్వరరావు వెల్లడించారు. శ్రీమాత్రే నమః. మనము ఈ యొక్క ఫ్యాన్సీ సెంటర్ ప్రాంతంలో పోలేరమ్మ దేవస్థానం వద్ద చాలా కొద్ది కాలంగా మనము అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క వినుకొండ చిన్న పల్లెటూరుగా ఉన్నప్పుడు కూడాను ఈ అమ్మవారు మనందరినీ కాపాడుతూ వస్తూ ఉంటున్నది. అందువల్ల ఈ రోజున ఈ యొక్క శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో మనము అమ్మవారిని లలితా పరమేశ్వర దేవిగా అలా మరి పూజించుకుంటూ ఉన్నాము. అది శివాసంతి కూడాను ఈ యొక్క దేవాలయం వద్దకు వచ్చి, ఈ మండపం వద్దకు వచ్చి పూజ కార్యక్రమం చక్కగా ఉత్సాహంగా చాలా చక్కగా పాల్గొన్నారు. వారికి వారి కుటుంబాలను అందరూ కూడాను ఈ అమ్మవారు చక్కగా అష్టస్వరాలతోటి సుఖంగా ఉండవలసిందిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా కుంకుమ పూజలు చక్కగా మహావైభవంగా జరిగినాయి. అంతేకాకుండా ఈ చెట్టు చివరి రోజున విదేశీ పండుగ రోజు అంటే 15వ తారీఖున ఈ యొక్క అమ్మవారి వద్ద ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చక్కగా మహావైభవంగా జరుగుతుంది. 50 మంది కార్యకర్తలు కూడాను ఈ యొక్క అందరూ కూడా మరి భక్తులు కూడాను వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని తీసుకురావాల్సిందిగా మరీ తెలియజేస్తూ ఉన్నాము. నర్సాపేట సమీపంలోని కేసనపల్లి నందుగల ఈశ్వర్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవరాత్రి ముగింపులో జరుపుకునే ప్రధాన హిందూ పండుగ అని వివరించారు. చెడు మీద మంచి సాధించిన విజయంగా పండుగని జరుపుకోవటం ఆనవాయితీ అన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ కాసిం, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, కళాశాల చైర్మన్ షేక్ మీరావలి, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం 2018లో ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఇదే అక్టోబర్ 12వ తారీఖు దసైన్ సెలబ్రేషన్స్ అని ఆ రోజు సెలబ్రేట్ చేసాము. అప్పుడు మన కాలేజీలో కల్చరల్ క్లబ్ ఉండేది. సో ఆ కల్చరల్ క్లబ్ గురించి యాక్టివిటీస్ చేసేవాళ్ళం. సో ఆఫ్టర్ 2019 తర్వాత పాండమిక్ సిచ్యువేషన్, మళ్ళీ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా మనకు అవకాశం లేదు. కానీ నిజంగా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నా సౌండ్, మీ గోళ ఏంటంటే అంటే చదువుకునేటప్పుడు చదువుకోవాలి, చదువుకోవాలి. ఇలా స్టేజ్ అంటే మనం చదువుకొని మార్కులు తెచ్చుకొని రిపోర్ట్స్ అనేది ఒక కోణం అయితే, మీలో ఉన్న టాలెంట్ ఇలాంటి స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడం కూడా చాలామందికి దేవుడిచ్చిన గిఫ్ట్.
ఎందుకంటే అలాంటి మనం ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చి డ్యాన్స్ చేస్తారు. మా మిగతా వాళ్ళు అక్కడి నుంచి చేతులు ఊపుతా కాళ్ళు ఊపుతా కూర్చోబెట్టారు, అంతే కదా. సో అలా వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయండి. అలాగే స్టూడెంట్ లైఫ్లో అన్ని యాక్టివిటీస్ ఉండాలి. సో నిన్న ఒక 11ంటికి సుమారు మన అఖిల్, అశోక్ గారు, మళ్ళీ కల్చరల్ టీం వచ్చారు నా దగ్గరికి. ఇలా దసరా సెలబ్రేషన్స్ చేద్దాం సార్ అనగానే ఇమీడియట్గా టైం సరిపోద్దో లేదో మరి మెయిన్ మనం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలం, కానీ కాస్ట్యూము ఇవన్నీ కావాలి కదా అని పాపం 11ంటి నుంచి మధ్యాహ్నం 3 దాకా కూడా ఆ కాస్ట్యూమ్స్ గురించి వాళ్ళు వెతికి ఒక్కొక్కరిని టీంని సెలెక్ట్ చేసుకొని ఎలాగో లక్కీగా వాళ్ళు కూడా దొరికారు, ఈరోజు మనకు సపోర్ట్ చేశారు. సో వాళ్ళ అవతారం కూడా చూశారు, 9 అవతారాలు బాగా నీట్గా డ్రెస్ చేశారు. ఆ మేకప్ మ్యాన్కి, ఆ కాస్ట్యూమ్ డిజైనర్కి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సనాతన ధర్మం పాలించే దేశం మన దేశం. గురువుగా, ప్రపంచానికి గురువుగా ఉన్నప్పుడు దేశం ఇది. కాకపోతే ఈ మధ్య కాలంలో పాశ్చాత్య సంస్కృతిని అనుభవించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాము ఈ జనరేషన్స్ అని చెప్పేసి. ఇలాంటి ఈ దసరా పండుగ విశేషాలు ఏంటి ఎలాంటి పరిస్థితి మీకు తెలియలేదు. మీ పిల్లలు అడిగింది, మీ గ్రాండ్ పేరెంట్స్ అడిగింది చెప్తారు. పండుగ అంటే దసరా పండుగ అంటే పండుగ జరిగేది మన విశేషంగా జరిగేది. సో ఈ పులివేషాలు చేసేది కానీ ఇవన్నీ చేసేది. దసరా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారో మనకి తెలుసు. వారం రోజులు సెలవులు వస్తాయి, ఎందుకు వస్తున్నాయని చెప్పేసంటే ఈ చెడు మీద మంచి సాధించినటువంటి విజయాన్ని పురస్కరించుకొని మనని సెలబ్రేట్ చేసుకుంటాం. మీరందరూ ఒకసారి నాతో పాటు ఒక స్లోగన్ చెప్పండి. మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందే ఉచిత న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి తౌషిద్ హుస్సేన్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని వినుకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో మేనేజర్ లక్ష్మానాయక్ సమక్షంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భానుతేజ అధ్యక్షతన ఎల్ఐసి ఏజెంట్లకు న్యాయ సేవలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి తౌషిద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా మండల న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా అందే ఉచిత న్యాయ సేవలపై సైతం అవగాహన కల్పించుకోవాలన్నారు. మీరంతా ఊళ్ళో తిరుగుతున్నారు సాధించడానికి. వీళ్ళ పెద్ద మెయిన్ ఆబ్జెక్ట్ ఏమంటే మాకు ఈ దాని గురించి చెప్పడానికి. కోర్టు గురించి అందరికి తెలుసు కదా, కోర్టు ఎక్కడ ఉందో తెలుసు. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉందని తెలుసా ఎవరికన్నా మీకు? ఇది ఎప్పటి నుంచి 25 years నుంచి ఉంది. కోర్టు ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది, ఎవరికి తెలియదు. ఈ దాని గురించి చెప్పడానికి మీరు వచ్చినాయి. మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏం చేస్తుంది? 2 విషయాలు చేస్తుంది. ఒకటి ప్రీ లిటిగేషన్, అంతా చెప్తున్నారు, మళ్ళీ ఇంకోసారి రివిజన్ లెక్క చెప్తున్నాను. ప్రీ లిటిగేషన్ ఒకటి చేస్తారు, ఇంకోటి ప్రీ లీగల్ ఎయిడ్. ప్రీ లిటిగేషన్ అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ గురించి ఏదైనా లీగల్ డిస్ప్యూట్ ఉందనుకోండి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంటుంది, అన్న తమ్ముళ్ళు 2 ఉంటారు, కొట్లాడుకుంటారు. ఇప్పుడు ఈయన మన ఏఎంఆర్ గారు చెప్పారు, రెడ్డి గారు చెప్పారు ఏమనేది, ప్రీ లిటిగేషన్ ఒక పిటిషన్ ఎవరు సతాయిస్తున్న వాళ్ళు వచ్చి ఒక పిటిషన్ మా కోర్టులో ఇస్తే మేము ఇంకో ఆయన వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా, వాళ్ళకి నోటీస్ పిలుస్తాం, పిలిపించి మాట్లాడతాం. ఆడ సెటిల్ కాకుండా ఇంకా కోర్టుకి పోవాల్సింది, ఆడ సెటిల్ కాకుండా. అలానే ఈ ప్రీ లిటిగేషన్ ఉన్న ఫామ్స్ అన్ని పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇచ్చినాం. మీరు ఓన్లీ ఏమంటే పబ్లిక్కి చెప్పాలి. మీరు ఊళ్ళో కాడపోయినా ఏమైనా సమస్యలు చూస్తే చెప్పాలి, ఇట్లా ప్రీ లిటిగేషన్ చేసుకొని డైరెక్ట్గా కోర్టుకి పోతుందండి. అది ఫామ్ కూడా మన పోస్ట్ ఆఫీస్లో పోయి వాళ్ళ అక్కడ ఉంటుంది. దాని కూడా స్టాంప్ కూడా మేమే పే చేస్తాం. గవర్నమెంట్కి ఆల్రెడీ పే చేసిన ఫామ్లే ఉన్నాయి. ఆడపోయి వాళ్ళు పిటిషన్ ఫిల్ చేసి ఇక్కడ వచ్చేస్తే మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి పిలిపిస్తాం కోర్టుకి. ప్రతి శనివారం పిలుస్తాం. అలానే ఇది ప్రాపర్టీ అని కాదు, ఏ డిస్ప్యూట్ అయినా కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ ఇబ్బంది పెట్టినారు కానీ వాళ్ళ అక్కడ పోయి ఇంకా కాలేదని పెట్టుకొని
మాకు అక్కడ పిటిషన్ పెట్టుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపిస్తాం ఏమని సమస్య వాళ్ళ దీనితో మాట్లాడతారు కూడా ఏమంటే కొంతమంది భర్తలు ఇబ్బంది పెడతారు లేడీస్ వాళ్ళు ఏం చేస్తారు మెయింటెనెన్స్ కేసు వేసుకుంటారు ఎంసీ ఆ ఎంక్వైరీ కార్డు క్లియర్ పెడతారు మన కాడ అదే ప్రీ లిటిగేషన్ వేసారండి 1 day 2 days పిలిపిస్తాము మాట్లాడతాం వాళ్ళ టైం సేవ్ అవుతుంది పబ్లిక్ టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఇమీడియట్గా అవార్డు పెడతాం ఈ అవార్డుకి అప్పీల్ ఉంటుంది ఒక్కసారి పాస్ అయిపోతే ప్రీ లిటిగేషన్లో అవార్డుకి అప్పీల్ ఉంటుంది అదే మనం డిగ్రీ పాస్ చేస్తాం నాకు ఇప్పుడు జూనియర్ చేసుకోవడమేమో డిగ్రీ పాస్ చేస్తాం దీనికి అప్పీల్ పోతుంది డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఇదంతా తగ్గడానికి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ పెట్టారు ఇప్పుడు మీరు ముందే కోర్టు ముందున్నా మీకు తెలియదు 25 years నుంచి ఉండదు లెక్క తెలియదు అంటే జనరల్ పబ్లిక్ ఎలా చేస్తుంది ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నారు ఫ్రీ లీగల్ ఎయిడ్ అర్థమైందా ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చాలా సేపు నుంచి అన్నారు మీకు అర్థమైందా ఎవరికైనా చెప్పాలా ఎవరు రెస్పాండ్ అర్థం కాలేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇప్పుడు క్రిమినల్ కేసెస్లో ప్రతి క్రిమినల్ కేసులో వాడు వచ్చినప్పుడు రిమాండ్ తీసుకొస్తే మన స్తోమత ఉందా లేదని అడుగుతారు ఒక ప్రశ్న స్తోమత ఉందా మన స్తోమత లేదంటే ప్యానల్ ల్యాక్ ఉంటారు ఈ మండల్ లీగల్ సొసైటీకి ప్యానల్ ల్యాక్ ఉంటారు ముగ్గురు వాళ్ళు ముగ్గురులో ఒకరికి అపాయింట్ చేస్తారు చేసి వాళ్ళే బెయిల్ అప్లికేషన్ చేసి వాళ్ళకి కేసు కనిపిస్తారు వాళ్ళకి అది ఫ్రీ లీగల్ క్రిమినల్ సివిల్లో కూడా ఉంది సివిల్లో అన్ని దాంట్లో వేసుకోవచ్చు ఉమెన్స్ ఉన్నారు కదా ప్రతి కేసులో వేసుకోవచ్చు వాళ్ళు వచ్చి మాకు ఫ్రీ లీగల్ అపాయింట్ చేయాలంటే ప్రతి లేడీకి మేము అపాయింట్ చేస్తాము పిల్లలకి ఎస్సీస్ ఎస్టీస్ ఉన్న వాళ్ళకి జనరల్ ఓసీ ఉన్నారు అదర్ క్యాస్ట్ ఉన్నారు వాళ్ళకి బిలో 1 lakh ఉండాలి అబౌవ్ ఉంటే అపాయింట్ చేయము బిలో 1 lakh ఉందనుకోండి ఫ్రీ లీగల్ ఇస్తాం. ప్రతి ఉపాధ్యాయుడు బెజవాడ నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ కోసం ముందుకు నడవాలని నర్సరావుపేట డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి కె సుధాకర్ రెడ్డి అన్నారు. గుంటూరులోని జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో ఆంగ్ల ఉపాధ్యాయుడు బెజవాడ వెంకట నాగేశ్వరరావును మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో స్థిరపడిన శిష్యులు తోటి ఉపాధ్యాయులు సహకారంతో సుమారు 27 లక్షల రూపాయలను సమీకరించి కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు వికలాంగులకు సుమారు 9 నెలల పాటు బియ్యం, నిత్యావసర సరుకులను, కూరగాయలను పంపిణీ చేసిన నాగేశ్వరరావును ఆయన అభినందిస్తూ సన్మానించారు. లలిత కళలు దేశ ప్రగతికి సోపానమని వాటిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని PAWS అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది PJ లూకా అన్నారు. ప్రగతి ఆర్టిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం కార్యక్రమం విడికొండ పట్టణంలోని జస్టిస్ ఆర్ట్స్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేరు పొందిన చిత్రకారులు, విడికొండ ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. చిత్రకారుడు జస్టిస్ అందరి సమక్షంలో కామ్రేడ్ పులుపుల శివయ్య చిత్రపటాన్ని గీసి చిత్రకళా పద్ధతులను వివరించారు. అనంతరం CV కృష్ణయ్య, సత్తెనపల్లికి చెందిన దళిత కవి కోరబండ ఆంటోనీని జస్టిస్ దంపతులను సత్కరించారు. కమలారాం, BV నాగేశ్వరరావుతో పాటు పలువురు అభినందించారు. నా పేరు వజ్రగిరి జస్టిస్. నేను చిత్రకారుడు. ఈ వినుకొండలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చిత్రకారుడిగా ఉంటూ ఉన్నాను. నేను చిత్రకారుడిగా 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు తెలిసినటువంటి చిత్రకళను చాలామంది చిత్రకారులకు నేర్పించడం జరిగింది. చాలామంది కూడా జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు తీసుకున్న వారు ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే చిత్రకళను చాలా తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం, దాని ద్వారా కొంతమంది ఉపాధి పొందడమే కాకుండా అవార్డులు పొందడం, కొంతమంది టీచర్స్గా, డ్రాయింగ్ టీచర్స్గా కావాలనే ఉద్దేశంతో చాలామందికి నేను ఉచితంగానే ఈ 37 సంవత్సరాల్లో కూడా ఉచితంగానే నేను చిత్రకళ నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వినుకొండలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్యమైనది. నా పుట్టిన 56వ పుట్టినరోజు సందర్భంగా నేను అనుకున్నది ఏంటంటే, నేనేదో కార్యక్రమాలు చేయడం కాకుండా పేదలకి కొంతమందికి ఉపయోగపడేలాగా చేయాలని గుమ్మడి గారి ఆశ్రయమైనటువంటి వారికి కొంతమంది భోజనాలు ఏర్పాటు, ఉచిత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భాగంగా నాకు తెలిసిన చిత్రకళని చిత్రకారులందరికీ డెమో ద్వారా
చూపించడం, తేలిగ్గా ఎలాగ బొమ్మలు గీయాలి అనే దాన్ని నేను ఈరోజు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది పాస్ చిత్రకారులు, వారి ఔత్సాహిక చిత్రకారులు, కొంతమంది నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వారందరికీ కొంత భాగం చూపించడం జరిగింది. అయితే ఇది ఈరోజు అయిపోలేదండి. నాకున్నటువంటి ఈ ప్రాంగణం, ఇక్కడ ఉన్నటువంటి షాపులో చాలా చిత్రాలు ఉన్నాయి, దాదాపు 50 దాకా ఉన్నాయి. దాదాపు 30 చిత్రాలకు అవార్డులు వచ్చాయి, జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. నేను నేర్చుకున్న కళను ఇతరులకు కూడా నేర్పాలనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఉచితంగానే నేను నేర్పిస్తున్నాను. రేపు ఆదివారం నుంచి, వచ్చే ఆదివారం నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా పిల్లలకి, స్టూడెంట్స్కి ఇక్కడ పాఠాలు నేర్పిస్తాను. ఉచితంగా నేర్పడం అయితే నాకు ఇష్టమే, కానీ పాఠాలు కొంత ఖర్చుతో కూడుకునే వ్యవహారం కనుక ఒక్కొక్క పాఠానికి 100 రూపాయలు చొప్పున 16 పాఠాలు నేర్పించి 16 పాఠాలు పూర్తయిన తర్వాత వారికి ఒక పోటీలు నిర్వహించి, పరీక్షలు నిర్వహించి వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్టిస్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ప్రిన్సిపాల్ బ్యూలా గారి ద్వారా ఆ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో మరి ఆర్టిస్టులందరూ కలుసుకొని పూర్తి ఒక పండగలాగా వచ్చారు. ఆర్ట్ గురించి తెలుసుకుంటున్నారు. తెలుసుకోవడమే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వచ్చే వర్క్స్ కావచ్చు, స్వతంత్రంగా వేసుకునేటువంటి కొన్ని చిత్రాలు కావచ్చు, తేలిగ్గా బొమ్మలు ఎలాగా త్వరగా వేయటం, ఈజీగా వేయటం, ఫ్రీ హ్యాండ్తో వేయటం అనేది నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మనకు కనిపిస్తున్నటువంటి పులిపుల శివయ్య గారు నాకు దొరికినటువంటి బొమ్మల నుంచి ఫ్రీ హ్యాండ్తో గబగబా బొమ్మ గీసి పూర్తి చేయడం అనేది ఇది ఒక రకంగా రికార్డు. కానీ ఇలాంటి రికార్డు నేను గతంలో చాలా చేశాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.